ఖర్చుల గురించి దిగులు పడకు. పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి తిరిగి రావాలి. మీరు కాన్ఫిడెంట్గా డే 1 నుండి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంకా ఎవరైతే ఎన్సీఆర్టీ బుక్స్ స్కిప్ చేయాలనుకుంటున్నారో అండ్ ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎన్సీఆర్టీస్ చదవకుండా డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్ చదువుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అయితే చాలామంది యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ జస్ట్ సప్లిమెంటరీ మాత్రమే అండ్ కోర్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టాండర్డ్ బుక్స్లోనే ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ వీడియోలో మీకు ఎన్సీఆర్టీస్ కేవలం సప్లిమెంటరీ కాదు, ఎన్సీఆర్టీస్ ఆర్ కోర్ ఆఫ్ యూపీఎస్సీ జర్నీ అని ప్రాక్టికల్గా చూపిస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మనలో చాలామంది అందరూ ప్రిపేర్ అయ్యే బుక్స్ని చూసి భయపడతాము. బట్ డోంట్ వరీ, మీ ప్రిపరేషన్ ఈజీ కావాలంటే ఫస్ట్ బుక్స్ని కాకుండా సిలబస్ని చూడండి. హియర్ యూ గెట్ సమ్ ఇంపార్టెంట్ క్లూస్ అబౌట్ యూపీఎస్సీ జర్నీ. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ సిలబస్ లింక్ టు ఎన్సీఆర్టీస్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎన్సీఆర్టీలో ఉండే సిలబసే స్టాండర్డ్ బుక్స్లో ఉంటుంది కదా, మళ్ళీ ఎన్సీఆర్టీస్ చదవడం దేనికి? అదేదో ఎన్సీఆర్టీలో ఇన్వెస్ట్ చేసే టైంని స్టాండర్డ్ బుక్స్ చదివి మిగతా టైంని ఆన్సర్ ప్రాక్టీసింగ్ చేసుకుంటే మనం చాలా టైం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతామని అంటారు. ఓకే, మీరన్నట్టుగానే ఎన్సీఆర్టీస్ బుక్ చదవకుండా ఎంత టైంని మీరు సేవ్ చేస్తారు? 1 hour, 1 day, 100 days, 1 attempt, second attempt or third attempt? How many attempts you can save without reading NCERTs? I am sure even you can't save a single day in your UPSC journey without reading NCERT books. UPSC జర్నీలో NCERT బుక్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఏంటి నంబరా? అయితే ఒకసారి స్క్రీన్ పైన ఇచ్చిన క్వశ్చన్ని చూడండి. ఇది యూపీఎస్సీ 2024 ప్రిలిమ్స్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్లో సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆర్ గుడ్ అబ్జర్వర్ ఆఫ్ లాంగ్ వేవ్ రేడియేషన్. సో ఈ క్వశ్చన్ని చూస్తే మీకేమైనా ఐడియా వస్తుందా? ఈ క్వశ్చన్ ఎక్కడి నుండి అడిగారో అండ్ ఎక్కడైనా మీకు చదివినట్టు అనిపిస్తుందా? ఏంటి గుర్తు రావట్లేదా? అయితే ఒకసారి ఈ పారాగ్రాఫ్లో హైలైట్ చేసిన పార్ట్ని చూడండి. ద లాంగ్ వేవ్ రేడియేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ పర్టికులర్లీ బై కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఈ హైలైట్ పార్ట్ని చూశాక స్టేట్మెంట్ 2 పైన మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. మరి ఈ పారాగ్రాఫ్ ఎక్కడిదంటే ఫిజికల్ జియోగ్రఫీ 11th ఎన్సీఆర్టీ బుక్, సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్, పేజ్ నెంబర్ 75 and 76. సో దిస్ ఈజ్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, ఎన్సీఆర్టీస్ని ఎలా లైట్ తీసుకోమంటారు? అయితే మీరు అనుకోవచ్చు, జస్ట్ ఒకే స్టేట్మెంట్కి బుక్ అంతా చదవాలా అని. ఓకే, తొందర పడకండి, కొంచెం కూల్గా కరెక్ట్గా అదే క్వశ్చన్లో స్టేట్మెంట్ 1నే అబ్జర్వ్ చేయండి. ద అట్మాస్ఫియర్ ఈజ్ హీటెడ్ మోర్ బై ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ దాన్ బై టెరిస్ట్రియల్ రేడియేషన్. ఇప్పుడు ఇందాక ఇచ్చిన పారాగ్రాఫ్ని ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, మీకు ఆన్సర్ అక్కడే దొరుకుతుంది. సో ఓన్లీ 1 పారాగ్రాఫ్ నుండి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు. సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎన్సీఆర్టీ బుక్ ఫర్ ఆస్పిరెంట్స్, ఇట్స్ యువర్ పార్ట్నర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ మీరు ఓన్లీ 1 క్వశ్చన్ అయినా అని అనుకోవచ్చు. మీ సాటిస్ఫాక్షన్ కొరకు ఇంకో క్వశ్చన్ని చూద్దాం, అది ఎక్కడి నుండి వచ్చిందో. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2లో స్టేట్మెంట్ 1ని చూడండి. థిక్నెస్ ఆఫ్ ద ట్రోపోస్పియర్ ఎట్ ద ఈక్వేటర్ ఈజ్ మచ్ గ్రేటర్ యాజ్ కంపేర్డ్ టు పోల్స్. ఇది సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్, ఇది కంపారిజన్ క్వశ్చన్ అన్నమాట. సింపుల్గా ఈ క్వశ్చన్లో ట్రోపోస్పియర్ యొక్క థిక్నెస్ పోల్స్ దగ్గర కన్నా ఈక్వేటర్ దగ్గర ఎక్కువ థిక్గా ఉంటుందని అంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారి నేను ఇచ్చిన పారాగ్రాఫ్ని చూడండి. ఇందులో ఒకసారి హైలైట్ పార్ట్ని అబ్జర్వ్ చేయండి. The thickness of the troposphere is greatest at the equator because heat is transported to greatest by strong convectional currents. సో స్టేట్మెంట్ 1ని చూస్తుంటే ఈ పారాగ్రాఫ్లో నుండి డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసినట్టు ఉంది కదా. సో స్టేట్మెంట్ 1 పైన మనకు ఒక ఐడియా వచ్చింది. ఇంకా ఈ క్వశ్చన్ పూర్తి కాలేదు. ఇప్పుడు అదే క్వశ్చన్లో సెకండ్ స్టేట్మెంట్ని క్లియర్గా చూడండి. సెకండ్ స్టేట్మెంట్, ఎట్ ద ఈక్వేటర్ హీట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు గ్రేట్ హైట్స్ బై స్ట్రాంగ్ కన్వెక్షనల్ కరెంట్స్. సో స్టేట్మెంట్ 2 పైన కూడా మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. మరి ఈ పారాగ్రాఫ్ ఎక్కడదని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ 11th ఎన్సీఆర్టీ ఫిజికల్ జియోగ్రఫీ యూనిట్ 4 చాప్టర్ నెంబర్ కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. అందులో సబ్ టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్లో సెకండ్ పారాగ్రాఫ్లో ఉంది.
సో దీనికి కూడా ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు అనుకోవచ్చు జస్ట్ 2 క్వశ్చన్సే కదా అని. జస్ట్ 2 క్వశ్చన్స్ కాదు, ఇలాంటివి 8 క్వశ్చన్స్ జాగ్రఫీ ఎన్సీఆర్టీ బుక్ నుండి అడిగాడు. ఇక్కడ 8 క్వశ్చన్స్ అంటే 16 మార్క్స్ జస్ట్ ఎన్సీఆర్టీ నుండి, అది కూడా ఓన్లీ జాగ్రఫీ నుండి. ఒక జాగ్రఫీ ఎన్సీఆర్టీ నుండే 8 క్వశ్చన్స్ అనుకుంటే మిగతా ఎన్సీఆర్టీ సబ్జెక్ట్ నుండి యావరేజ్గా ఒక 15 క్వశ్చన్స్ వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ 30 మార్క్స్, అంటే టోటల్గా 46 మార్క్స్ అన్నమాట. సో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనం ప్రిలిమ్స్ యావరేజ్ కట్ ఆఫ్ చూసుకుంటే 80 to 90 మార్క్స్ ఉంటుంది. అందులో ఈ ఎన్సీఆర్టీ నుండి 46 మార్క్స్ అంటే కట్ ఆఫ్లో ఆల్మోస్ట్ 50% అన్నమాట. సో హాఫ్ ఆఫ్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఈజ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ బుక్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం ట్రూత్. ఇక్కడ ఆల్రెడీ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఎన్సీఆర్టీ చదివిన వాళ్ళంతా యూపీఎస్సీ క్రాక్ చేశారా అని చెప్పేసి. వెల్, ఐ అగ్రీ విత్ యువర్ క్వశ్చన్. ఎన్సీఆర్టీస్ చదివిన వాళ్ళంతా యూపీఎస్సీ క్రాక్ చేయలేదు, బట్ యూపీఎస్సీ క్రాక్ చేసిన ప్రతి ఒక్కరు ఎన్సీఆర్టీస్ చదివిన వాళ్ళే. ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ యువర్ ప్రిలిమ్స్ ఇన్ యువర్ ఫస్ట్ అటెంప్ట్, యూ మస్ట్ రీడ్ ఎన్సీఆర్టీస్. అండ్ ఎన్సీఆర్టీస్లో ఉండే కాన్సెప్ట్స్ని నువ్వు బాగా అర్థం చేసుకుంటే నువ్వు ప్రిలిమ్స్ పేపర్ 1 క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువే. సో ఈ ఎన్సీఆర్టీస్తో పాటు స్టాండర్డ్ బుక్స్ యాడ్ అయితే నీ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మెయిన్స్కి వచ్చేసరికి నీకు మెయిన్స్కి ఎన్సీఆర్టీస్ ఇన్సఫిషియంట్ అయినప్పటికీ దే ఆర్ వెరీ బేస్ ఫర్ యువర్ ఆన్సర్ రైటింగ్. బికాస్ నువ్వు రాసినా నేను రాసినా ఎవరు రాసినా సరే మనం రాసే ఫస్ట్ ఆన్సర్ మాత్రం వర్స్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ అనగానే మనం ఏమనుకుంటామంటే మంచి ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసి రాయాలేమో అనుకొని ఇచ్చిన క్వశ్చన్కి టాపిక్ మర్చిపోయి క్వశ్చన్కి సంబంధం లేకుండా ఆన్సర్ రాస్తాం. అదే ఒకసారి హై ఇంగ్లీష్ కాకుండా సింపుల్గా ఎన్సీఆర్టీలో ఒక టాపిక్ చదివి ఆ టాపిక్ పైన ఆన్సర్ రాయండి. మీరు ఆ టాపిక్ పైన ఆన్సర్ ఈజీగా రాయగలరు. బికాస్ ఆఫ్ ఎన్సీఆర్టీ సింపుల్ లాంగ్వేజ్. ఇక్కడ మన లాంగ్వేజ్ సింపుల్గా ఉంటే మైండ్ ఫ్లో ఈజీగా ఉంటుంది. సో మనం రాసే టాపిక్ చాలా సింపుల్గా రాయగలం. అండ్ మనం రాసిన టాపిక్ కూడా ఎగ్జామినర్కి ఈజీగా అర్థమవుతుంది. సో ఎన్సీఆర్టీస్ ఆర్ ద కోర్ ఆఫ్ యూపీఎస్సీ జర్నీ. సో ఎవ్వరు కూడా స్టాండర్డ్ బుక్స్ని డైరెక్ట్గా చదవకండి. అట్లీస్ట్ ఒక్కసారైనా ఎన్సీఆర్టీస్ బుక్ చదివాకే స్టాండర్డ్ బుక్స్ చదవండి. సో యూపీఎస్సీకి సంబంధించిన బుక్ లిస్ట్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది. అండ్ యూపీఎస్సీకి సంబంధించిన సిలబస్ని చాలా వరకు డీకోడ్ చేశాను, మీలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి, చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.